Daily. Taste the Daily. తెలంగాణలో మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 31 జిల్లాల్లో మొదటి విడత నోటిఫికేషన్ విడుదల చేశారు. 53 రెవెన్యూ డివిజన్స్ లోని 292 జెడ్పీటీసీ, 2963 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. 2 విడతల్లో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఈ నెల 11 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఈ నెల 12న నామినేషన్స్ ని పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు లాస్ట్ డేట్ ఈ నెల 15. ఈ నెల 23న మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొదటి విడతలో మొత్తం 53 రెవెన్యూ డివిజన్ల పరిధిలో 292 మండలాల పరిధిలో ఉన్న 292 జెడ్పీటీసీ, 2963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఎంపీటీసీలకు మండల కార్యాలయాల్లో, జెడ్పీటీసీల కోసం జిల్లా పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలి విడత 6 జిల్లాల పరిధిలో 37 జెడ్పీటీసీ, 339 ఎంపీటీసీ ఎన్నికలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఎంపీడీఓ ఆఫీసులో నామినేషన్ల ప్రక్రియ చేపట్టేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై వరంగల్ జిల్లా కలెక్టర్తో మా ప్రతినిధి అరుణ్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో భాగంగా ఈరోజు తొలి విడతలో జెడ్పీటీసీ 37 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఎంపీటీసీకి 393 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్లో 5 మండలాల్లో దాదాపు 64 స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికలకు పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. క్షేత్రస్థాయిలో ఈరోజు నోటిఫికేషన్ వెలువడుతున్న నేపథ్యంలో అందరికీ డ్యూటీ చేసే వాళ్ళందరికీ ఆర్ఓతో పాటుగా మిగిలిన పోలింగ్ ఆఫీసర్లందరూ కూడా ఇప్పటికే ట్రైనింగ్ పూర్తి చేసినటువంటి నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి, ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ చేపట్టడం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేది వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యసారథ మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం, ఎన్నికల నిర్వహణ కావాల్సినటువంటి నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఏర్పాట్లు ఎలా జరిగాయి, ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ఎలాంటి ప్రక్రియ కొనసాగుతుంది, ఎలాంటి నిబంధనలు అమలు అవుతున్నాయి? ఇవాళ నామినేషన్ ప్రక్రియ పొద్దున్న 10:30కి 5 మండలాల్లో ఇందాక మీరు చెప్పినట్టు స్టార్ట్ అవుతుందండి. సో యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై ఎస్సీసీ కమిషనర్ మ్యామ్ ఎస్టర్డే. సో నిన్న మ్యామ్ రివ్యూ చేసినప్పుడు మన పోల్ ప్రిపేర్డ్నెస్ యాజ్ వెల్ యాజ్ ఎంసీసీ కోడ్ని ఎలాగా మీరు అమలు చేస్తున్నారు అండ్ బందోబస్తు అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయనేది రివ్యూ చేశారు. సో దానికి అనుగుణంగా ఈ 5 మండలాల్లో ఎంపీడీఓ ఆఫీసుల్లో డిజిగ్నేటెడ్ కేంద్రాలు మనం నామినేషన్ స్వీకరించేదానికి ఆర్ఓ రూమ్ ఏదైతే ఉందో జెడ్పీటీసీ ఆర్ఓ రూమ్ ఒకటి సపరేట్ డిజిగ్నేటెడ్ ఉంది. ఎంపీటీసీస్ అందరూ కూడా ఒక రూమ్లో డిజిగ్నేటెడ్ ఉన్నారు. అండ్ దెన్ ప్రతి ప్లేస్లో సరైన మన మార్కింగ్స్ అనేది ఉంది, ఎవరు ఎక్కడ ఇబ్బంది పడకుండా వెళ్ళేదానికి. అండ్ ఎంట్రీ పాయింట్లోనే మనం ఫ్లెక్సీ ఏర్పాటు చేసాము. అంటే వాళ్ళకి ఏమేమి మన ఐటమ్స్ వాళ్ళు మెటీరియల్తో పాటు వాళ్ళు తీసుకురావాల్సి ఉంటుంది అనే అవగాహన కొరకు అది ఏర్పాటు చేసాం. సీసీటీవీ అండ్ వీడియో కవరేజ్ అనేది ప్రెజెంట్ ఉంది ఈచ్ నామినేషన్ సెంటర్లో. ఇదే కాకుండా మనకి సెక్యూరిటీ అరేంజ్మెంట్ ఫ్రమ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ సిపి గారు రీసెంట్గా రివ్యూ చేశారు 2-3 డేస్ క్రితం. దానికి అనుగుణంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ నామినేషన్స్ దాంట్లో ఉంది. ప్లస్ మనము టైం మేనేజ్మెంట్ కొరకు అలారం సిస్టమ్ యాజ్ వెల్ యాజ్ వీడియోగ్రఫీ ఈ 2 ఆప్షన్స్ని మనం తీసుకుంటున్నాము. వేరే అలారం ముగ్గుతుంది నామినేషన్ తీసుకునేటప్పుడు అండ్ 5 o'clock ఈవినింగ్కి ఒక బజర్ లాగా ఇస్తాము. సో దట్ అక్కడ ఉండే ప్రాస్పెక్టివ్ క్యాండిడేట్స్కి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్లస్ వాళ్ళకి ఇచ్చే ఏదైతే హ్యాండ్ బుక్స్ ఉంటాయో వాటన్నిటినీ కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ వారీగా సపరేట్ చేసి రెడీ పెట్టుకోవడం జరిగింది, కిట్స్ లాగా పెట్టుకోవడం జరిగింది. క్యాండిడేట్ వచ్చినప్పుడు ఆయనతో పాటు వచ్చే 3 ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళకి ఏవైతే నార్మ్స్ ప్రకారం ఇప్పుడు యాజ్ పర్ ది రూల్స్ రెగ్యులేషన్స్ మనము చేసేదానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసుకొని ఉన్నాం. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం అయితే మొదలైంది. కెమెరా వాజిత్, అరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.